అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రేమ అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. తన బిడ్డ భవిష్యత్తే గమ్యం అతనికి, అతనే గమ్యం ఆమెకి. ఈ ఇద్దరి ప్రేమ కథే నా ఈ ప్రేమ పాశం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే హరిణి మొహం చిన్నబోయింది. కారణం తను కొన్ని సంవత్సరాలుగా ఎంతగానో ప్రేమిస్తున్నా కాదు ఆరాధిస్తున్న శ్రీ విష్ణు బిడ్డని మొదటిసారి చూసింది. అతని ఒడిలో బుడ్డిగా నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోయింది. హా మై బేబీ, నా చిన్ను బంగారం అంటూ ముద్దు చేస్తున్నాడు విష్ణు. వాళ్ళిద్దరి ఆప్యాయతని చూసి ఒక్క నిమిషం హరిణికి ఏం అర్థం కాలేదు. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనకు తెలియకుండా ఒక బిడ్డకి తండ్రయ్యాడు. మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ ఎదుటి వారిని కదిలిస్తుందంటారు కదా. మరి నా ప్రేమ నీకెందుకు తెలియట్లేదు విష్ణు? నువ్వే నా గమ్యం అనుకున్నానే. మరి నువ్వెందుకు నాకు ఒక్క అడుగులో కూడా తోడు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు? నేను ప్రతిరోజు నీ ఆలోచనల్లోనే బ్రతుకుతున్నాను. నీ గురించిన ప్రతి ఆలోచన నా ఊహే కావచ్చు, కానీ నీ ఊహల్లో నేను జీవించిన నా జీవితం ఊహ కాదు కదా. నీ ధ్యాసలోనే ఎప్పుడూ బ్రతికే నేను ఎందుకు నీకు కనీసం కలలో కూడా లేను? అయితే నీ మీద నాది నిజమైన ప్రేమ కాదా, అబద్ధమా? నో విష్ణు, యు ఆర్ మై లవ్, యు ఆర్ మై లైఫ్. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఎవరైనా ఆత్మ లేకుండా జీవించగలరా? ఆత్మ లేదు అంటే అది శవమే కదా. అలాగే నువ్వు లేని నేను కూడా శవాన్నే, జీవచ్ఛవాన్ని. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. అలా అని నువ్వు లేకుండా బ్రతికేంత ధైర్యవంతురాలిని కాదు. కానీ నువ్వు నా జీవితంలో లేవు. నువ్వు ఇంకొకరి సొంతం. నా విష్ణు ఎప్పటికీ నా విష్ణు కాలేడు. తను ఇప్పుడు ఓ బిడ్డకి తండ్రి. తను ఇప్పటికీ ఎప్పటికీ నా ఊహల్లోనే ఉంటాడు. ఇంకా నా జీవితంలో లేడు. నేను ఈ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. నేను ఇన్ని రోజులు నిన్ను చేరుకోవడానికి అడుగులు వేస్తున్నా, ఏదో రోజు నిన్ను చేరుతా అనుకున్నా. కానీ నేను ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే నువ్వు నా నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోయావు. ఇంకా నేను ఆగిపోవాలి. ఇంకా నేను ఎన్ని అడుగులు వేసినా నిన్ను చేరుకోలేను అంటూ తనలో తానే కుమిలిపోతూ రాత్రంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది హరిణి. హరిణి అంటే మహాలక్ష్మి అని మీనింగ్. హరిణి పేరుకు తగ్గట్టే సిరిగల పిల్ల. సిరి అంటే సంపదే కదా. ఆడపిల్ల ముఖంలోని అందం, కళ, ముఖ్యంగా ఆమె నవ్వు, ఇవన్నింటికీ కూడా సిరి అని అనొచ్చు. ఆ విషయంలో మన హరి టాప్లో ఉంటుంది. ఎప్పుడూ అందంగా నవ్వుతూ అందరితో గలగలా మాట్లాడుతూ, అంటే మరో వాగుడుకాయ కాదు, పలకరించిన వారికి పలుకుతూ పలకరించని వారిని పలకరిస్తూ, తెలిసిన వాళ్ళతో తెలిసినట్టు తెలియని వారితో తెలియనట్టు చక్కగా చెదరని చిరునవ్వుతో మాట్లాడుతుంది. తెల్లని రంగు, చక్కటి చిన్న కళ్ళు, అంటే మరీ అంత చిన్నవి కావు, కొద్దిగా పెద్ద కళ్ళు, సన్నని ముక్కు, చెర్రి పళ్ళలాంటి పెదవులు. చెప్పానుగా, ఆ పెదవుల మీద ఎప్పుడూ చెరగని చిరునవ్వు. మొత్తానికి బంగారు బొమ్మలా ఉంటుంది మన హరిణి. హరిణికి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి కెమిస్ట్రీ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే ల్యాబ్లోని ప్రతి సబ్జెక్ట్ని టేస్ట్ చెయ్యాలనిపించేంత పిచ్చి. అదే పిచ్చిలో అన్నింటినీ టేస్ట్ చేసేది. దానివల్ల ఒక్కోసారి నోరు పాడైతే ఒక్కోసారి హెల్త్ పాడయ్యేది. టేస్ట్ అంటే మరి భోజనం చేసినట్టు కాదులే, ఏదో కూరలో ఉప్పు చూసినట్టు. ల్యాబ్లో ఉప్పు టేస్ట్ చేసేది. అదే పిచ్చి అలవాటుతో ఒకసారి టెస్ట్ కోసం ఉంచిన ఆల్కహాల్ టేస్ట్ చెయ్యబోతే మేడం చూసి చితకొట్టేసింది. ఆ దెబ్బతో ల్యాబ్ సబ్స్టెన్స్ టేస్ట్ చేయడం మానేసింది. కానీ కెమిస్ట్రీని వదల్లేదు. అదే ఊపులో ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది. ఏదో రకంగా తన డిగ్రీతో కనీసం ఒక 2 ఇయర్స్ అయినా జాబ్ చెయ్యాలని, తర్వాత తన గమ్యమైన తన విష్ణువుని చేరుకోవాలని తన ఆశ. కానీ ఆ 2 సంవత్సరాల కాలమే తన జీవితాన్ని తలక్రిందులు చేసేసింది. తన సోల్ని తనకి కాకుండా చేసేసింది. ఇంకా మన హరి ఫ్యామిలీ విషయానికొస్తే, ఆమె తండ్రి చంద్రశేఖర్ బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. తల్లి ఉమామహేశ్వరి హౌస్ వైఫ్. భర్త, పిల్లలు, ఇల్లే ఆమె లోకం. ఇంకా హరికి ఒక్క అక్క ధరణి.
పేరుకు తగ్గట్టే ఓర్పు సహనం అందం ఉన్న పిల్ల. హరి కన్నా 2 ఏళ్లు పెద్ద. వాళ్ళ నానమ్మ చివరి కోరిక మూలంగా తన మేనత్త కొడుకు పృథ్వీనారాయణ్తో ఇంటర్ అవ్వగానే పెళ్లి జరిపించేశారు. వాళ్ళ పేర్లలాగా వాళ్ళ మనసులు కూడా కలిసినవే. బావ మరదళ్ళు కదా, చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టమే. కాకపోతే నానమ్మ చివరి కోరికతో తొందరగా ఒకటైపోయారు. ప్రస్తుతం వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా 6 ఏళ్ల తేజస్వి కూడా ఉన్నాడు. ఇది హరిని ఫ్యామిలీ. ఇంకా మన కథలోకి వెళ్ళిపోదాం. రాత్రంతా ఏడ్చి ఏడ్చి హరిని ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్ళు వాచిపోయాయి. మెల్లగా సూర్యకిరణాలు కిటికీలోంచి గది లోపలికి ప్రవరిస్తుంటే తల పైకెత్తిన హరినికి ఆ వెలుతురు కూడా చీకటిగానే కనిపిస్తుంది. శూన్యం తప్ప ఏమీ లేదు తన జీవితంలో. తన కన్నీటి ప్రవాహానికి సూర్యుని వెలుతురు కూడా ముసగ్గానే ఉంది ఆమెకి. తనకి మళ్ళీ మళ్ళీ నిన్న సాయంత్రం పార్కులో డాడీ అంటూ చిన్ను విష్ణుని అతుక్కుపోయిన సంఘటనే గుర్తొస్తుంది. ఎంత వద్దనుకున్నా ఆ బుడ్డిదాని రూపం తన మనసుని వదలడం లేదు. ఎందుకంటే ఆ బుడ్డిది తన విష్ణు సంతానం. అంత బాగుండి ఉంటే తను 9 మాసాలు మోసే జన్మనివ్వాల్సిన సంతానం. కానీ తనకి ఆ భాగ్యం లేదు. ఆ పసి ప్రాణానికి జన్మనిచ్చింది వేరెవరో. ఇలా తన ఊహల్లో తనుండగా తన తల్లి ఉమా వచ్చి తలుపు కొట్టింది. ఏ హరి, ఇంకా లేవలేదా? ఇలా అయితే రేపు నిన్ను అనరు, నన్నంటారు. ఇలా పెంచింది ఆ మహాతల్లి అని అరుస్తూ. ఆ పిలుపుకి హరి ఈ లోకంలోకి వచ్చి అమ్మా లేచాను, వస్తున్నా అంది కళ్ళు తుడుచుకుంటూ. అమ్మకి అనుమానం రాకుండా మాట్లాడుతూ త్వరగా రా, మీ నాన్న నీ కోసం టిఫిన్ చెయ్యకుండా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఉమా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హరిని 1.5 సంవత్సరాలుగా బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో ల్యాబ్ కెమిస్ట్గా వర్క్ చేస్తుంది. 2 రోజుల క్రితమే హైదరాబాద్కి వచ్చింది. వచ్చి రాగానే విష్ణు విషయం తెలిసి ఆ బాధలో మునిగిపోయింది. ఉమా వెళ్ళగానే హరిని లేచి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. హరిని ముఖాన్ని చూడగానే చంద్రశేఖర్ షాక్ అయ్యాడు. ఏంటి బేబీ అలా ఉన్నావు, ఏమయ్యింది, ఒంట్లో బాలేదా? ఏంటో కంగారుగా హరిని చెయ్యి పట్టుకోగానే నాన్న అంటూ ఏడుస్తూ ఆయన గుండెల్లో ఒదిగిపోయింది. ఎందుకంటే తన దుఃఖం ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగేది కాదు. అది చూసిన ఉమా కూడా ఏమయ్యిందే అంటూ కంగారు పడేసరికి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఏమీ లేదమ్మా, భయం వేసింది అంటూ కళ్ళు తుడుచుకుంటూ తల వంచుకొని సమాధానం చెప్పింది. భయం దేనికే? ఆ కళ్ళేంటి అలా అయిపోయాయి, అసలు ఏమయ్యిందే అని కంగారుగా ఇంకా గట్టిగా అడిగేసరికి హరిని ఉలిక్కి పడిపోయింది. చంద్రశేఖర్ ఆగమన్నట్టు ఉమాకి చేతితో సైగ చేసి మమ్మీ ఏమైంది, నువ్వెందుకిలా ఉన్నావు, నువ్వు చెప్పకుంటే నాకెలా తెలుస్తుంది అని నిదానంగా తలనెమురుతూ అడిగాడు. అయినా సరే హరి తన దుఃఖం ఇది అని చెప్పలేదు. ఎవరికి ఏమి చెప్పుకోవాలని లేదు తనకి. ఎందుకంటే విష్ణువుతో తనకున్న బంధం ఇక నుంచి ఈ దుఃఖం తనకెప్పుడు తన విష్ణువుని దగ్గర ఉంచుతుంది. ఈ దుఃఖంతోనే విష్ణు జ్ఞాపకాలు ఎప్పటికీ తన మనసులో పదిలం. ఎవరితో ఏమీ చెప్పడం ఇష్టం లేక అది కాదు నాన్న, రాత్రి ఏదో పీడకల వచ్చింది, చాలా భయమేసింది, అసలు నిద్ర పట్టలేదు, అందుకే కళ్ళు ఇలా ఉన్నాయి, మిమ్మల్ని చూసేటప్పటికీ ఆ కల గుర్తొచ్చి ఏడుపొచ్చేసింది అంటూ మళ్ళీ తండ్రి గుండెల మీద వాలిపోయింది. పీడకల అంటూ హరి మాట మార్చి నమ్మకంగా చెప్పిన ఆమె ధైర్యమేంటో తెలిసిన తండ్రికి అది నమ్మశక్యం కాలేదు. అంతేనా అమ్మా అంటూ మళ్ళీ తరకించి అడిగాడు. అంటూ తల ఎత్తి చూస్తూ కళ్ళతోనే సమాధానమిచ్చింది హరి. ఇంకా అడిగి కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరేనా హరి, ఇంత పిరికిగా ఎప్పుడూ అయిపోయింది, పిచ్చిదానా అని నవ్వుతూ చూడు బేబీ, మనిషి జీవితానికి కష్టాలు, నిద్రలోకి పీడకలలు రావడం కామన్ కదా. కష్టం వచ్చిందని జీవితాన్ని వదులుకోకూడదు, పీడకల వచ్చిందని నిద్రను వదులుకోకూడదు. అప్పుడే వాడు అసలైన మనిషిగా నిలబడతాడు. నా హరి ఏంటో నాకు తెలుసు, తాను దేన్నైనా సరే తట్టుకుని లేచి నిలబడగలదు కదా అంటూ సూటిగా హరి కళ్ళల్లోకి చూస్తూ ధైర్యం చెప్తున్నాడు. ఓసి దీనికేనా ఓ ఇంత చేశావంటూ మధ్యలో వెటకారంగా అందుకొని నేనింకా ఏమైపోయిందోనని భయపడి చచ్చిపోయాను కదే, ఓ పగల్బాలు పలుకుతావు కదా నేను హరిణిని అంటూ. ఇదేనా అమ్మాయి గారి ధైర్యం? సరిపోయింది. సర్లే పద
టిఫిన్ చేద్దురు అంటూ డైనింగ్ టేబుల్ పై అన్నీ సర్దింది. ప్లేట్ ముందు కూర్చుందే కానీ తినకుండా హరి తన లోకంలో తనుంది. ఇంతలో వాళ్ళ నాన్న తనకి దగ్గరగా జరిగి తిను మమ్మీ అంటూ నోటికందించాడు. అబ్బో కారిపోతుంది తండ్రి కూతుళ్ళ ప్రేమ అంటూ ఉమా తన టిఫిన్ తను తింటుంది. తర్వాత చంద్రశేఖర్ బ్యాంకుకి వెళ్ళిపోయాడు. ఉమా వంటగదిలో తన పనిలో తనుంది. హరి కూడా తన రూంలోకి వెళ్ళి మళ్ళీ తన లోకంలోకి మునిగిపోయింది. ఈవినింగ్ చంద్రశేఖర్కి ఇంటికొచ్చేటప్పటికి మళ్ళీ అదే డల్నెస్తో ఉన్న కూతుర్ని చూసి మనసు చివుక్కుమంది. మళ్ళీ బలవంతంగా 4 ముద్దలు తినిపించాడు. ఇది దీని వరస. మధ్యాహ్నం కూడా ఎంత బ్రతిమలాడినా ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. ఏమయ్యిందో తెలుసుకోమని గదిలో పోరు పెట్టసాగింది ఉమ. చెప్పేదైతే తనే చెప్తుంది. తనకు కొంచెం టైం ఇవ్వాలి కదా, అంతవరకు నువ్వు దాన్ని ఏమనకుండా కామ్గా ఉండు అని సర్ది చెప్పాడు చంద్రశేఖర్. ఉమకి అయితే నచ్చ చెప్పాడు. కానీ ఎప్పుడూ చలాకీగా ఉండే కూతురు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంటే రెప్ప మూత పడకుంది. అలా అని కూతుర్ని ప్రలోభ పెట్టి అడిగి తెలుసుకోలేడు. ఇంత మంచి కథను మనకు అందించిన వినయ్ కుమార్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.